కాంట్రాక్టుల ఐక్యత, బిల్లులు వెంటనే, బిల్లులు వెంటనే, బిల్లులు వెంటనే, ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, అధికారులు వెంటనే. సుమారుగా 100 కోట్ల బకాయిలు ఉన్నాయి. బకాయిలు వెంటనే చెల్లించాలని నా పేరు బాలకృష్ణ. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ సబ్కా యూనియన్లో కూడా సభ్యుల్ని. అయ్యా, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా తోటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 29న కర్నూలులో మా డైరీ ఆవిష్కరణకి అత్యంత ప్రముఖమైన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మార్చుల వారు వచ్చి మాకు భరోసా ఇచ్చారు. స్టేజ్ మీద కాంట్రాక్టర్ల యొక్క ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో చాలా విపులంగా తెలియజేశారండి. అంటే మా నుండి ప్రభుత్వానికి పేరు రావడం ఎంత కోరుకుంటున్నాం. మా స్పందన చూసి మాకు బిల్లులు అర్జెంటుగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. టీసీ రామకృష్ణ, కోవలంక, రావులపాటి కాంట్రాక్ట్ యూనియన్. కూర్చున్న తర్వాత నా పేరు మద్దతు ధర్మేశ్వరరావు, కాంట్రాక్టర్ ఇసుకోవడం సబ్కా రాజమహేంద్రవరం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెల 31కి బ్యాంకులు ఎనభై పరిస్థితికి వచ్చారు. 100 మందికి జీవనాల నుంచి కాంట్రాక్టర్ పెట్టుబడి పెట్టినాడు. ఈ రోజు కుటుంబాన్ని కూడా పోషించిన పరిస్థితిలో ఉన్నాడు. మా విజ్ఞప్తి ఏంటంటే ఇగో సిస్టంలో మాకు రావాల్సిన పెండింగ్లన్నీ ఈ మార్చి 31 లోపల చెల్లించి ఆ కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారిస్తారని కోరుతున్నాను. నిన్న కూడా కడపలో ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నానని తెలిసింది. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా మార్చి 31లో పెండింగ్ బిల్లులన్నీ చెల్లించి మమ్మల్ని కాపాడుతారని కోరుతున్నాను. అలాగే లాక్ అయిపోయిన CFMS కూడా మార్చి 31లో ఓపెన్ చేసి మా బిల్లులన్నీ ఇఫో సిస్టంలో ఫస్ట్ అవుట్లో చెల్లించవలసిందిగా కోరి ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు. ఈ ధర్మాజీరావు, ఈస్ట్ గోదావరి సబ్కా ప్రెసిడెంట్, ఈస్ట్ గోదావరి పిఠాపురం. నేను అన్నా క్యాంటీన్లు ఇది చేశాను. గత 10 నెలలు బట్టి అన్నా క్యాంటీన్లు ఓపిపోయి అన్నం తింటున్నారు, కానీ మాకు అన్నం లేకుండా చేస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. అయినా ఇప్పటికి ఈ స్టిల్ ఈ రోజు కూడా మాకు బిల్లులు పడలేదు. దీనికి ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నాం మేము. బిల్లులు వెంటనే,